చూద్దాం. ఒక కొన్ని వచనాలు. యోహాను శుభవార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మండపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థలంలో నున్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. ఆమేన్. ఆమేన్. అయితే అక్కడ చూస్తే యేసు ప్రభు వారు యూదయ, సమరయ, గలిలయ పట్టణ ప్రాంతంలో వాక్యాన్ని విస్తారంగా ప్రకటించి వెళ్తున్న సమయంలో మరి యెరూషలేము దగ్గర మరి ఒక పండుగ జరుగుతుందండి. మనందరికీ తెలిసిన పండుగే. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటది. అయితే ఆ పండగలో వెళ్తా ఉన్న సమయంలో ఆ తరుణంలో అక్కడ యెరూషలేము ద్వారం దగ్గర మరి హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉందంటండి. ఏంటంటే ఆ కోనేరు? బెతెస్దా. బెతెస్దా అనబడిన కోనేరు ఒకటి ఉంది. అయితే దానికి వెళ్ళడానికి 5 దారులు ఉన్నాయంటండి. అయితే ఒక మార్గంలో వెళ్ళాలంటే ఇప్పుడు ఒక నిడదవోలు వెళ్ళాలంటే లేదా ఒక రాజమండ్రి వెళ్ళాలంటే ఇలాగైనా ఉంటాయి దారులు. ఒక 5 రూట్లు. అలాగే అక్కడ కూడా మరి వెళ్ళడానికి 5 రూట్లు ఉన్నాయండి దారిలో. 5 దారుల్లో కూడా అయితే యేసుప్రభు ఒక దారిని ఎంచుకొని వెళ్తా ఉన్న సమయంలో అక్కడ ఒక మంటపం ఉంది. ఆ మంటపాలు అనేక మంటపంలో అక్కడ రోగులు ఉన్నారంటండి. అయితే గుడ్డివారు, కుంటివారు, ఊచక చేతులు గలవారు, పక్షవాతం గలవారు, రకరకాల వ్యాధులు గలవారు, వ్యాధిగ్రస్తులు అక్కడ ఉన్నారు. ఎందుకని అక్కడ ఉదయాన్నే ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిలోకి దిగినప్పుడు ఈ మొదట ఎవడైతే దిగుతాడో ఆ వ్యాధి గలవాడు స్వస్థపడతారు అనే ఒక నమ్మకం వారికి ఉందండి. అక్కడ ఆ వ్యాధిగ్రస్తులకి. అయితే అక్కడ దాదాపుగా 38 సంవత్సరాల నుంచి అంటే యేసు ప్రభు వయసు గారి కంటే ఆయన రోగం పెద్దది. యేసు ప్రభు వారి కంటే ఆయన పెద్దవారు. అయితే 38 సంవత్సరాలు బట్టి అక్కడే కూర్చున్నాడే తప్ప కొంచెం కాకపోతే కొంచెం ప్రయత్నం చేయట్లేదు. కొంచెం సంవత్సరానికి కొంచెం కొంచెం జరుగుతా వెళ్తే కోనేటి దగ్గరికి వెళ్ళడండి ఆయన. సాకులు. ఈరోజు కూడా విస్తారంగా వాక్యం ప్రకటించబడతా ఉంది. అనేక మందిరాల ద్వారా లేదా టీవీస్ ద్వారా, రేడియోస్ ద్వారా, మైకి యంత్రాల ద్వారా ఎంతో వాక్యం వివరించబడుతుంది. విస్తారంగా వాక్యం ప్రజల్లోకి వెళ్తుంది. అయినా ఈ ప్రజలు కూడా ఈ వ్యక్తిలాగానే సాకులు చెప్తూ ఉన్నారు. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరయ్యా? లేదు, నేను ఇక్కడే పడి ఉన్నాను. నేను ఎళ్ళేలోపు ఎవరోకరు వెళ్ళిపోతా ఉన్నారు అనే ఈ విస్తారమైన రకరకాలైనటువంటి మరి సాకులు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మందిరాలనే కావచ్చు, లేతే వాక్యం తెలియని వ్యక్తులకి చెప్పినా సరే, వారు కూడా ఎలాంటి సాకులు చూస్తా ఉంటాం. అయితే ఈ వ్యక్తి అంటా ఉన్నాడు, యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు, "ఏమయ్యా ఏంటి ఇక్కడే ఉన్నావు" అంటే, ఆ వ్యక్తి బహు కాలం నుంచి అక్కడే ఉన్నాడని, అలాగే మరి "ఏమయ్యా స్వస్థపరచగూర్చున్నావా? ఎందుకిక్కడ నువ్వున్నావంటే" "యేసయ్యా నేను వెళ్ళేలోపే నాకంటే ముందుగా ఎవడొకడు వెళ్లి దూకేస్తున్నాడు. అందుకనే నేను ఇలా కూర్చోవాల్సొచ్చిందని." యేసు ప్రభుకి చూడు తల్లి అక్కడ ఒక్క మాట కనపడుతుంటది. 5 నుంచి చూడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు ఆ! వాడు పడియుండుట చూచి అప్పటికి హ్మ్. బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, ఆ! స్వస్థత పడగొరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ ఆ! రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను హ్మ్. వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. హ్మ్. యేసు, నువ్వు లేచి నీవు నీ పరిగెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే హ్మ్. వాడు స్వస్థత నొంది తన పరుగెత్తుకొని నడిచెను. ఆ! అయితే ఆ పరుపు ఎక్కడైతే యేసుకున్నాడో కోనేటి దగ్గరలోనే, ఆ మండపం దగ్గరలోనే ఆయన వేసుకున్నాడు.
వేసుకున్నప్పుడు నీ ఎందుకు ఇలా ఉన్నావు అంటే, ప్రభువా నాకెవరు సహాయం చేయడానికి ఎవరు లేరు. అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నడవడానికి ఇష్టపడతా ఉన్నావా? అంటే, అవును తండ్రి నేను నడవడానికి ఇష్టపడతా ఉన్నాను. అంటే లేచి నీ పరుపెత్తుకుని నువ్వు లేచి నడవమని చెప్పగా వాడు దిగ్గున లేచాను. వాడు పరుపెత్తుకొని నడిచాను. ఇంకా కిందకు చూస్తే గనక చూడండి తల్లి 2 వచనాలు కిందకి చదువు. ఆ ఆ దినము విశ్రాంతి దినము గనక హ్మ్. యూదులు ఈ విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుగెత్తుకుని దగినదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు హ్మ్. వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు హ్మ్. నీ పరుగెత్తుకొని నడువుమని నాతో చెప్పెననెను. హ్మ్. వారు, నీ పరిగెత్తుకుని నడువుమని నీతో చెప్పిన వాడెవడని హ్మ్. వానిని అడిగిరి. హ్మ్. ఆయన, ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటు గుంపు కూడి ఉండెను గనక యేసు తప్పించుకొని పోయెను. ఆ! అటు తర్వాత అంటే యేసు ఆ! ఇంకా చదవనండి. విశ్రాంతి దినమండి ఆ రోజు. విశ్రాంతి దినం ఏంటంటే యూదులకి ఒక ఆచరణ ఉంది. విశ్రాంతి దినమున వాళ్ళు ఏమి చేయకూడదు. అయితే ఎక్కడ పడనోడిని అక్కడ వదిలేయాల. ఏ వ్యాధొచ్చినా, ఏదొచ్చినా వాడు వదిలేయాల. విశ్రాంతి దినంన యూదుల ఆచారం. అయితే యేసు ప్రభు దాన్ని మార్చడానికే ప్రయత్నం చేశారండి. అరే! ఈడు అక్కడ కూర్చున్న వ్యక్తి కదా! వీడు పరుపెత్తుకుని వీడు నడవడం ఎలా సాధ్యం అసల? "రేయ్ బాబు నిన్ను నడిపించింది ఎవరు?" అని అడుగుతున్నప్పుడు జనం గుంపులు కూడినట్టు ఆయనకి తెలియలేదు. ఆ గుంపుల్లో ఆయన తప్పించుకుపోయాడండి యేసు ప్రభు. కనిపించలేదు. ఎంతంటే యేసు ప్రభుని మరి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారనో, లేకపోతే అక్కడ యేసుని ఆరాధించడం మాని, ఆ యొక్క వ్యక్తికి ఆరాధన చేస్తారని చెప్పేసి, ఆ వ్యక్తి ఆలోచన చేసుండొచ్చు. అందుకే జనం గుంపులు గుంపులు పడి ఉండడం చూచి, యేసు ప్రభు అక్కడి నుంచి పక్కగా వెళ్ళిపోయినట్లుగా కనపడుతూ ఉంటది. విశ్రాంతి దినం కదా! నువ్వెలా నడిచావు? అసలు నిన్ను పరుపెత్తుకొని నడమన్నది ఎవరు? అని ఆలోచన చేశారన్నమాట. అయితే ఇంకొక 2 వచనాలు చదవమని కనపడుతది. అప్పుడు ఎందుకన్నాడు అటు ఆ మాట? తర్వాత అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో హ్మ్. స్వస్థత నొందితివి. మరి హ్మ్. ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను ఆ! పాపము చేయకుమని చెప్పగా, వాడు ఆ! వెళ్లి తాను స్వస్థత పరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. అది. ఇప్పుడు ఇక్కడ కనపడతది. ఇందాక జనసమూహంలో కనపడలేదు గానీ, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో కనపడతాడు యేసుప్రభు. యేసుప్రభు ఆ వ్యక్తితో చెప్పిన మాటేంటో తెలుసండి? "నీవికను పాపము చేయకు" అని. హల్లెలూయా! హల్లెలూయా! అయితే కొన్ని రాగాలకు కారణం ఏంటో తెలుసండి? పాపాలే మన రోగాలకు కారణం. మనం అనుకుంటాం నేనేం పాపం చేయట్లేదు కదా! అని. అయితే నీవు నేను ఈరోజు మనందరం కూడా సరిజేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ రోగాలు రావడానికి కారణం ఏంటంటే మన పాపాలే. దేవునికి మనకి అడ్డుగోడ ఏమిటంటే మన పాపమే. ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించలేకపోవడం, లేదా ఎదుటి వారిని మనం క్షమించలేకపోవడం, ఎదుటి వ్యక్తులతో స్నేహితులతో కలిసి మరి మనం ఉండలేకపోతూ ఉంటాం. అలా ఉండకూడదు. అందరితో కలిసిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈరోజు కూడా మరి అక్కడ నీళ్ళు అనగా దేవుని వాక్యమండి. నీరు అనగా దేవుని వాక్యానికి సూచిస్తా ఉంది. మొదట ఎవడు దిగుతాడో వాడు మాత్రమే రక్షించబడతాడు. దేవదూత వచ్చి చెప్పేదప్పుడు. నీటిలో దిగినప్పుడు. నీళ్ళు అనగా అర్థం వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే విని దాని ప్రకారంగా నడుస్తారో, దేవుని వాక్యం పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడు వాడికి శరీర రోగాలు, రుగ్మతలు పోతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటేంటంటే గనక మరక్కడ చూస్తే ఆహ్, శరీరానికి సంబంధించిన కనపడతా ఉంది. ఆయనకి శరీర రోగమే కనపడుతుంది గానీ, ఈరోజు చూస్తే చాలా మందికి ఆత్మీయ రోగాలు కూడా ఎక్కువుందండి. మనకు కనపడింది శరీర రోగం మాత్రమే. కానీ ఈ రోజుల్లో చూస్తే ఆత్మీయంగా చాలా మందికి రోగం పట్టేసిందండి. దేవుని వాక్యాన్ని వినక, దేవుని మాటకి లోబడక ఎంత విస్తారంగా వాక్యం ప్రకటించబడుతుందండి ఈరోజు. అయినా అన్యులు జనాల మీదకి జనాలు లేస్తున్నారు. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగిస్తానే పడతానే ఉన్నారు. కేవలం వాక్యం వారి హృదయంలో లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. అయితే అక్కడ
కోనేటిలోకి దిగడానికి ముందు అంటే దేవదూత ఆ కోనేటిలోకి దిగుతా ఉందండి. అంటే దేవుడు సన్నిధిలోనికి నువ్వు రాకముందే దేవుని సేవకుడు నీకంటే ముందుగా మందిరంలో ఉంటాడు. ఆయన ఎంతో భారంగా ప్రార్థిస్తాడు. ప్రభా! ఈ ప్రజలను రక్షించు. ప్రభా! ఈ ప్రజలను స్వస్థపరచు. వారు తెలుసో తెలియక పాపాలని క్షమించు అని నీ కోసం కన్నీటితో ప్రార్థిస్తాడండి నీ సేవకుడు. అలా ప్రార్థించినప్పుడు నీవు వెళ్ళినప్పుడు ఆ మందిరంలోకి మొదట నువ్వు వెళ్తావో లేదో నీకు ఆ స్వస్థత కార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. ఈ వ్యక్తి కూడా దేవునికి సాకులు చెప్తున్నాడు. అయ్యా నేను వెళ్ళినంతలో మరొకడు వెళ్ళిపోతున్నాడయ్యా అని. ఈరోజు నీవు నేను కూడా అలాంటి సాకులు చెప్తా ఉన్నావేమో. దేవునికి సాకులు కాదండి కావాల్సింది. నీ హృదయం కావాలి. నీవు మొదట వెళ్ళాలి. నువ్వు ప్రయత్నం చేస్తేనే ఆయన కూడా ఇంకొక మెట్టు నీ కోసం దిగుతాడండి. అసలు ఈ వ్యక్తి ప్రయత్నమే చేయట్లేదండి. చిన్న ప్రయత్నం కూడా చేయట్లేదు. 38 సంవత్సరాలు బట్టి అక్కడే కూర్చున్నాడు. పరుపు అక్కడే పెట్టుకొని ఆయన అక్కడే కూర్చున్నాడు. నాయనా ఇంక చాలు నువ్వు కూర్చున్నది ఇక్కడ. నీ పరుపుతో సహా నువ్వు వెళ్లి పరిగెట్టుకొని వెళ్ళిపో అన్నాడు. అంటే ఆ పరుపు ఆయన పాపానికి కొంత ఆయన్ని చూస్తా ఉంది. అయితే గనుక ఇక్కడ చూస్తే ఇంకొంచెం ముందుకు చూస్తే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి అసల యూదులు దాన్ని పట్టించుకోరు. ఇంకొక మాట చూస్తే ఈ గనక ఈ గొర్ కార్యములను విశ్రాంతి దినము చేసినందున యూదులు ఆ! యేసుని హింసించిరి. ఆ! అయితే ఏంట యేసు నా తండ్రి ఇదివరకు పని హ్మ్. చేయుచున్నాడు, నేనును హ్మ్. చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆ! ఓకే. ఓకే. సరిపోద్దమ్మా. అయితే ఈ విశ్రాంతి దినంన ఏమి చేయకూడదండి. యూదుల రూల్ అది. ఆ రూల్‌ని ఎవరైనా సరే పాటించవలసిందే. అయితే నా తండ్రి చేసాడు గాబట్టి, నా తండ్రి రూల్‌ని నేను పాటిస్తా ఉన్నాను. ఇంకా కొన్ని వచనాలు చదివితే గనక అక్కడ యూదులకి లేదా అక్కడ పెద్దల అధికారులకి చెప్తా ఉంటాడు. ఒక గొర్రె పిల్ల ఒక గుంటలో పడిపోయింది. దాన్ని రక్షించకుండా అలా చూస్తారా? చూడం గదా! దాన్ని కూడా మనం రక్షిస్తాం గుంటలో అని చెప్పుకొస్తూ ఉంటాడు. అక్కడ 38 సంవత్సరాలు బట్టి పడిన ఒక వ్యక్తిని చూస్తే నాకొక చిన్న మాట జ్ఞాపకం వస్తుంది. అయితే ఒకానొక ప్రాంతంలో లేదా ఆ పట్టణంలోనే ఒక వ్యక్తి ఉన్నాడంటండి అడుక్కునే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా పడి ఉన్న చోటనే కూర్చొని అడుగుతా ఉన్నాడు. ఎప్పటినుంచో బహుకాలం కొన్ని సంవత్సరాలు బట్టి అడుగుతానే ఉన్నాడు. అడుగుతానే కూర్చుంటూ అక్కడ ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు. చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. అది వాక్యంలో ఉండదు. ఇలా చూడండయితే. అక్కడ జరిగిందేంటంటే ఎప్పటినుంచో వాడు బహువృద్ధు కాలం నుంచి వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడే కూర్చొని అడుగుతున్నాడు. అయితే అలా అడుక్కుంటూ, అడుక్కుంటూ కొన్ని సంవత్సరాలకి ఆ మందిరం దగ్గరనే మరి చనిపోయాడండి. అయితే ఈవిడ్ని ఎక్కడ పాతిపెట్టాలిరా బాబు! ఊరు వెలుపలే దూరంగానే ఉంటది ఊరికి. అయితే ఈవిడ్ని ఎక్కడ పాతిపెట్టాలిరా అని చూస్తా ఉన్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి సర్లే ఎక్కడో ఎందుకులే, ఇక్కడే పాతేద్దాం ఊరికి చివర్లోనే ఉన్నాడు వీడు. అయితే ఇంకిక్కడ ఎవరు వస్తారు, ఎవరు రారు కదా! అని చెప్పి ఆ వ్యక్తిని పక్కకు తప్పించి వాడు కూర్చున్న చోటనే గొయ్యి తవ్వుతూ ఉంటే అక్కడ కొన్ని నిధి దొరికిందండి. ఒరేయ్! ఈడు ఎంతకాలం ఇక్కడ కూర్చున్నాడో తెలుసా? వీడు అడుక్కుంటా ఉన్నాడే కానీ, వీడు ఒక నిధి మీదే కూర్చొని అడుగుతున్నాడు. ఈడు ఇంతకాలం చూసుకోలేదేమో అని. ఈరోజు కూడా ఆ వ్యక్తి చనిపోయాడు. అక్కడ కొన్ని నిధి అనేది బయటపడింది. అది బహు ధనవంతుడయిపోతాడండి ఆ వ్యక్తి. అయితే ఈరోజు నేను చెప్పే మాటేంటంటే, ఈరోజు నిధి అనగా వాక్యమండి. వాక్యం మన దగ్గరే ఉంది గానీ, దాన్ని చదవక లేదా దాని లోతేంటో త్రవ్వక మనకి ఆ నిధి యొక్క గొప్పతనం మనకు తెలియట్లేదు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు లేదా దాన్ని చదివినప్పుడు దానిలోని మర్మాలు మనకు తెలుస్తాయండి. ఈ చిన్న వాక్యంలోనే చాలా వాక్యం ఉంటది. అయితే ఆ నిధి ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడు నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు. హల్లెలూయా! అయితే హల్లెలూయా. అక్కడ మనం చెప్పుకోవచ్చు మాటేంటంటే ఈ 5దో అధ్యాయంలో కొనేరు నీరు అనగా దేవుని వాక్యమండి. ఆ వాక్యాన్ని ఎవరైతే అన్వయించుకుంటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే వింటారో, దేవుని సేవకుడి మాటని ఎవరైతే వింటారో వారు ధన్యుడిగా, ధన్యురాలుగా దేవుడు దీవించడానికి ఇష్టపడతానడు. సమయం అయిపోయినట్టుంది. ఇంకో చిన్న మాట చెప్దాం అనుకున్నా. అయితే గనక మరి ఆ కోనేటిలోకి దిగిన వ్యక్తిని యేసు ప్రభు ఇంకొక మాట అంటారు. "నువ్వు ఇంతకాలం నుంచి ఇక్కడ ఉన్నావు కదా! అయితే నిన్ను ఇక్కడి నుంచి పాపం చేయకు. నీ పరుపెత్తుకుని నీవు నడిచి వెళ్ళిపో" అని చెప్తాడండి. పరుపు అనగా పాపానికి సూచనగా కనపడతా ఉంటది. అయితే ఈరోజు మనకు తెలియని పాపాలు మన హృదయంలో ఎన్నో ఉంటాయి.
అయితే ఆయనకి శరీర స్వస్థత కలిగింది. తర్వాత ఆత్మీయంగా కూడా మన దేవుడు బలపరిచాడు దేవుని మందిరంలో. ఇక నుంచి పాపం చేయకు అని చెప్పేసాడు యేసు ప్రభు. తర్వాత వెళ్ళిపోయాడండి ఆయన. ఈరోజు కూడా మనకి శరీర స్వస్థతతో పాటు ఆత్మీయ రోగాలు కూడా కొన్ని ఉంటాయి. ఆత్మీయ రోగాలను కూడా మనం తీసివేసినప్పుడు మరి శరీర స్వస్థతో పాటు ఆత్మీయమైన మేలు కూడా మనం పొందుకోవాలి. మరి ఇలాంటి వాక్యాన్ని మనం విని ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో దేవుడు మరి దీవించడానికి ఇష్టపడతానండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేస్తాను. అలాగే. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ వాక్యాన్ని మేము కొంత సమయాన్ని తండ్రి వెచ్చించాం తండ్రి. అయ్యా గూగుల్ మీటింగ్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా మరి ఎంతమంది అయితే వాక్యాన్ని వింటా ఉన్నారో వారందరినీ మీరు దీవించండి. అయ్యా కొంత ప్రాబ్లం వచ్చినప్పటికీ ప్రభావ మరలా మీరు సరి చేసినందుకు స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ లో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉన్నారో అవి పెందల కళను లేచి ప్రభా నీ వాక్యం ధ్యానించి తండ్రి ఆరాధనలో పాల్గొని అయ్యా ఈ వాక్యాన్ని వివరించడానికి మాకు కూడా కృప చూపించారు. వారితో పాటు మమ్మల్ని కూడా ఈ ఉదయకాల సమయంలో ఏర్పరచుకున్నందుకు వందనాలు. అయ్యా యెరూషలేము దగ్గర హెబ్రీ భాషలో తండ్రి అక్కడ ఒక 5 మంటపములు కలవని దానికి ఆయా దారులు ఉన్నాయని మేము నేర్చుకున్నాం. అయ్యా అక్కడ 38 సంవత్సరాలు బట్టి అక్కడే ఒక వ్యాధిగ్రస్తుడు తండ్రి అక్కడే పడి ఉన్నాడు తండ్రి. తన పరుపుని ఎత్తుకుని తండ్రి అతడు అక్కడే పడి ఉన్నాడు. కాకపోతే కొంచెం కూడా ఏమాత్రం ప్రయత్నం చేయకుండా దాదాపుగా 38 సంవత్సరాలు బట్టి ఆ కోనేటి దగ్గరే కూర్చున్నాడయ్యా. అనేక మంది ఆయనకంటే వెనుకున్న వారు ముందు వచ్చి ఆ కోనేటిలో దిగి స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్నారే కానీ ఈయన ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదయ్యా. ఈ రోజు కూడా చాలా మంది యవనస్తులు కానీ లేదా సంఘస్థులు కానీ ఇలాంటి సాకులు మేము సంఘాల్లో వింటా ఉన్నాం. నాకంటే ముందుగా వచ్చి వారు అభివృద్ధి పడతా ఉన్నారు, మాకంటే ముందుగా వచ్చి బాగుపడతా ఉన్నారు, లేదా మాకంటే వచ్చి వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అని రకరకాలైన వింటా ఉన్నాం. కానీ వీడు కొంచెం మాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు ప్రభా. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు నువ్వు చూస్తా ఉన్నావు తండ్రి. యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా 66 చివరి వచనాల్లో ఎవరు దీనుడై దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయంతో ఉంటాడో వారిని మాత్రమే నేను లక్ష్య పెడతాను అంటున్నావు ప్రభా. అవును తండ్రి, నిజమే కదయ్యా. విరిగి నలిగిన మనసుని నువ్వు చూస్తా ఉన్నావని నీ లేఖనాలు చెప్తా ఉన్నాయి తండ్రి. ఆ వ్యక్తి కూడా ప్రయత్నం ఏమాత్రం చేయనప్పటికీ అతని పడి నువ్వు జాలి చూసావు ప్రభా. వచ్చి అడుగుతా ఉన్నావు తండ్రి ఏం జరిగిందో ఏంటో అని. అయితే అతను చెప్తున్న మాట ఈ లోకానుసారమైన మాటలేనయ్యా. మేము చెప్పే మాదిరిగానే చెప్తా ఉన్నాడు. అయ్యా నాకంటే ముందుగా ఎవరొకరు దిగుతా ఉన్నారు, కానీ నన్ను ఎవరు దించడానికి సహాయం చేయడానికి ఎవరూ లేరని. ఒకవేళ నిజంగా సహాయం చేయలేకపోతే నీవే వచ్చి ఆయనకి సహాయం చేసావు తండ్రి. నువ్వు స్వస్థపరగొడుచున్నావు అనగానే అవును తండ్రి నేను స్వస్థపడాలని ఇష్టపడతా ఉన్నాను అని చెప్పినప్పుడు నీ పరుపెత్తుకి లేచి నువ్వు నడిమని చెప్పగానే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది ప్రభా. అక్కడ వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తున్నారని మేము నేర్చుకున్నాం. అయ్యా నీరు అనగా దేవుని వాక్యం తండ్రి. నీ వాక్యాన్ని మొదట ఎవరైతే నమ్ముతారో ప్రభా, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో, ప్రతి హృదయపూర్వకంగా ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో నీ వాక్యాన్ని వారికి స్వస్థత తండ్రి. ఆ వ్యక్తి కూడా చేసిన తప్పు అదేనయ్యా. 38 సంవత్సరాలు బట్టి అక్కడే కూర్చుని పడి ఉన్నాడు గాని కొంచెం కూడా వాక్యంలో లోతులోనికి వెళ్ళలేదు ప్రభా. నీ అందు భయభక్తులు కలిగి జీవించలేదయ్యా. ఈ రోజు తండ్రి అతడు మందిరానికి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యంగా నీ సన్నిధిలో చూస్తే వీడు అక్కడ కూర్చున్నాడే కదా విశ్రాంతి దినము, వీడు పరిస్థితికి నడుస్తారు అని అందరూ విభ్రాంతి నందినప్పటికీ నువ్వు జనంలో వారిని నిన్ను గుర్తెరగలేదయ్యా. ఈ రోజు కూడా ప్రజలు నిన్ను గుర్తెరగట్లేదయ్యా. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య స్వస్థపరుస్తాడు అయ్యా. ఆయన పొందిన దెబ్బల చేత గాయం చేత మాకు స్వస్థత అని గుర్తెరగట్లేదయ్యా. కానీ నీ వాక్యాన్ని విన్నవారికి నీవంటే ఏంటో తెలిసిన వారికి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న వారికి నీవంటే ఏంటో తెలుస్తదయ్యా. ఈరోజు మమ్మల్ని కూడా తండ్రి క్షమించండి తండ్రి. ఆ వ్యక్తితో నువ్వు చెప్తున్న మాటలు కూడా అవే. ఇక నువ్వు పాపం చేయకు అని అయ్యా నీవు చెప్పావయ్యా. ఈ రోగాలకు కారణం మా పాపాలే తండ్రి.
నీకు మాకు అడ్డుగా ఉన్నవి కూడా పాపాలేనయ్యా. నీ దగ్గరికి మేము రాలేకపోతున్నాం. ఈరోజు ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే క్షమించమని, అయ్యా నీ సన్నిధికి తీసుకురమ్మని, అయ్యా నీ సన్నిధికి ఎవరైతే వస్తారో, ఎవరైతే నీ వాక్యాన్ని వింటారో వారికి స్వస్థత కార్యాలు చేస్తామని ఈరోజు మేము తెలుసుకున్నామయ్యా. అలాంటి శరీర కార్య స్వస్థతలు ఎవరికైనా ఉంటే యేసు నామములో స్వస్థత కలిగించండి. అలాగే ఆత్మీయ రోగాలు తండ్రి అనేకమైనవి ఉన్నాయి. అయ్యా ఆత్మీయ రోగాల గురించి కూడా తప్పించమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఎవరి పనిలో వారు చేసుకుంటూ వారి కృపను దయచేయమని మరొకసారి రేపు ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి కృప చూపించమని, అయ్యా ఇంకా ఈ జూమ్ మీటింగ్ ఉన్న వారికి ఏవైతే అక్కరదులు ఏవైతే కోరికలు ఉన్నాయో నాకు తెలియదు కానీ అవన్నిటిని మీరే తీర్చమని దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులను పొందుకున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 చక్కటి వాక్యం చెప్పారు అయ్య గారు. ఉదయకాల సమయంలో మరి యెరూషలేములో బెతెస్దా అనే కోనేరు దగ్గర మరి 38 ఏళ్ల నుండి పడి ఉన్న రోగి కోసం మరి ఆ రోగి యేసుప్రభు వారు వచ్చి స్వస్థత పరిచారని, అలాగే మరి నీరు అంటే వాక్యానికి సాదృశ్యమని, నీరు లాంటి వాక్యం మన హృదయంలో ఉండాలని, మరి మనం కూడా అలాగే రోగి చెప్పినట్టు షాకులు కూడా చెప్తూ ఉండేవారంగా మనం మరి క్రైస్తవులైన వారు మన అందరం అలాగే ఉంటున్నామని చక్కటి ఈ ఉదయకాల సమయంలో చక్కని వాక్య భాగం వినిపించిన దోషప్పయ్య గారికి వందనాలండి. వందనాలు. ఆశీర్వాదం ఇవ్వండి గారు. అయ్యగారు లేరమ్మా? లేరండి. సరే, కళ్ళు మూసుకొని చిన్న ఆశీర్వాదం. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకరుడైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడైండును గాక. వందనాలు అందరికి. వందనాలు. వందనాలు.